అంటే ఇప్పుడు మన టీమిండియా జట్టులో ఎవరైనా ఉన్నారు చూసుకుంటే అందరూ కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. సో, తుది జట్టు అనేది చాలా కీలకంగా మారబోతుంది. సో, ఎవరిని తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ తుది జట్టులో? మెయిన్‌గా మనకి చహల్ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనకు బ్యాటింగ్ లెంథన్ చేసుకోవడానికి అక్షర్ పటేల్‌ని ఆడిస్తున్నాం. కుల్దీప్ యాదవ్‌ని కూడా పక్కన పెడతాం. సో, రిస్ట్ స్పిన్నర్స్ ఇద్దరిని మనం పక్కన పెట్టే పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ తప్పనిసరి పరిస్థితి ఏమో. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్‌తో వెళ్తే మనం ఓకే. మనకి అది పాకిస్తాన్ టీంలో కూడా ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ లేరు కాబట్టి అది మంచి స్ట్రాటజీ అవుతుంది. ఇప్పుడైతే అక్షర్ పటేల్, జడేజా ఇద్దరు ఆడతారో టీంలో మీకు నంబర్ 8 దాకా బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఏంటంటే మీకు మీరు కుల్దీప్ యాదవ్‌నో, చహల్‌నో ఆడిస్తే మీకు ఒక బ్యాటింగ్ స్లాట్ ఒకటి మీకు తగ్గిపోతుంది. మీకు టెయిల్ లాంగ్ అయిపోతుంది. నలుగురు టెయిల్ ఎండర్స్ అయిపోతుంది. అలా కాకుండా ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ ఆల్ 3 ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ జడేజా దానివల్ల మీకు బ్యాటింగ్ బాగా లెంత్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్‌లో చూసుకుంటే కోహ్లీ గాని, మన రోహిత్ శర్మ ఫస్ట్ ఓపెనర్‌లుగా వచ్చారు. సో, ఇప్పుడు కూడా పాకిస్తాన్ మీద అదే స్ట్రాటజీ ఉంటదంటారా? డెఫినెట్‌గా అదే స్ట్రాటజీ ఉంటది. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినప్పటికీ. సో, వాళ్ళిద్దరి కాంబినేషన్‌తోనే వెళ్తారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటది. కానీ ఏంటంటే నంబర్ 3లో మరి రిషబ్ పంత్ ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ అదే కాంబినేషన్‌తో మనం వెళ్ళే అవకాశం నాకు కనిపిస్తుంది. అయితే ఒకటి నాకేమి అనిపిస్తుందంటే ఇద్దరు మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు అక్కడ. ఓకే. షాహిన్ అఫ్రీది గానీ, మహమ్మద్ అమీర్ గానీ వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉంటే వాళ్ళ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయడానికి చేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తే ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ బాగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఒకటే లైన్ వేయాలి. వాళ్ళు లైన్ మార్చుకునే అవకాశం ఉండదు. అవసరం ఉండదు. సో, అందుకని యశస్వితో ఓపెన్ చేస్తే కూడా బానే ఉంటది. కానీ లాస్ట్ మినిట్‌లో ఇది ఇంపార్టెంట్ మ్యాచ్‌లో, ప్రెషర్ మ్యాచ్‌లో యశస్వి అంత గొప్ప ఫామ్‌లో లేడు ఈ మధ్య ఐపీఎల్‌లో. ఓకే. సో, అతన్ని ఆడించే అవకాశాలు తక్కువ. ఐ థింక్ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో లాగానే ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ అండ్ కోహ్లీ ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే. సో, అయితే మెయిన్‌గా గత కొంతకాలంగా చూసుకుంటే ప్రతి టోర్నమెంట్‌కి కోహ్లీ పైన, రోహిత్ శర్మ పైన ఇదే మీకు చివరి టోర్నమెంట్, ఇదే వరల్డ్ కప్ మీకు చివరిది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ నేపథ్యంలో వాళ్ళ పైన ఏమైనా ప్రెషర్ ఉంటుందా సార్? అదే ఇంపార్టెంట్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా కావడంతో? ప్రెషర్ వాళ్ళిద్దరికి కొత్త ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో డక్కాముక్కీలు తిన్న ఎన్నో మ్యాచెస్ ఆడారు. వరల్డ్ కప్స్ ఆడడం కూడా ఇద్దరికి కొత్త ఏం కాదు. రోహిత్ శర్మ అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 వరల్డ్ కప్స్‌లో 8 వరల్డ్ కప్స్‌లో ఆడాడు. సో, వాళ్ళకి ప్రెషర్ కొత్త ఏం కాదు. మీరన్నట్టుగా ఉంటది. ఖచ్చితంగా ఏ మ్యాచ్‌లో అయినా ఎలాంటి ప్లేయర్‌కైనా ప్రెషర్ ఉంటది. పర్టిక్యులర్‌లీ 1.4 బిలియన్ పీపుల్ వాళ్ళందరూ ఎక్స్‌పెక్టేషన్స్ మీ మీద ఉంటాయి కాబట్టి. కానీ వాళ్ళిద్దరూ చాలా పట్టుదలగా ఉన్నారు. బహుశా ఇదే వాళ్ళకి ఆఖరి వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలీదు. సో, అందుకని ఇద్దరి మీద మంచి డిటర్మినేషన్‌తో ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఈసారి కప్ కొట్టాలి. ఎందుకంటే ఒక టీమ్‌లో ఒక ఇంపార్టెంట్ మెంబర్స్‌గా వాళ్ళు గెలవలేదు. ఇద్దరు చెరొక వరల్డ్ కప్ గెలిచారు గానీ, టీమ్‌లో ఇంపార్టెంట్ మెంబర్స్‌గా, లీడర్స్‌గా, కెప్టెన్స్‌గా వాళ్ళు గెలిచిన సందర్భం లేదు కాబట్టి, ఈసారి ఇద్దరు చాలా పట్టుదలగా ఉంటారు. సో, కప్ గెలవడానికి ఇద్దరు కూడా గట్టి ప్రయత్నం చేసే అవకాశం. సో, మెయిన్‌గా మూడో స్థానం గురించి చర్చ బాగా జరుగుతుంది. సో, ఇప్పటికే రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇచ్చారు. సో, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? ఇప్పుడు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా మూడో స్థానంలోనే? రిషబ్ పంత్ రీ ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఐపీఎల్‌లో చూసాం మనం. ఐపీఎల్‌లోనే కాకుండా మనం ఇక్కడ చూస్తే ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఒక 50 చేశాడు. ఐర్లాండ్ మీద కూడా అతను ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడడం చూసాం. ఒక లెఫ్ట్ హ్యాండర్ నంబర్ 3లో రావడం మనకి చాలా చాలా యూస్‌ఫుల్. ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మనకి నంబర్ 3 నుంచి మెయింటైన్ అవుతుంది కాబట్టి రిషబ్ పంత్‌ని నంబర్ 3 ఆడించడం చాలా మంచి డెసిషన్. అతను కూడా ఆ ప్లేస్‌ని చాలా చక్కగా ఆ ప్లేస్‌లో అడ్జస్ట్ అయ్యాడు. ఓకే. సో, రిషబ్ పంత్ నంబర్ 3లో ఆడతాడని మన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్‌లో. సో, రిషబ్ పంత్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ. ఇదే రకంగా వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మనకి ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తర్వాత మన లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఎందుకంటే మీకు ఒకవేళ శివం దుబే, జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి అవును. రిషబ్ పంత్ అప్ ఫ్రంట్‌లో నంబర్ 3లో ఆడితే తర్వాత మీరు ఆ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్‌ని మీరు అవసరాన్ని బట్టి వాళ్ళని వాడుకునే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వాళ్ళిద్దరు రైట్ హ్యాండర్స్. అవును. ఈ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్‌ని మనం సిట్యుయేషన్ బట్టి వాడుకొని లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌ని మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఓకే.